నమస్తే నేను గాయత్రి వెల్కమ్ టు ప్రైమ్ 9 అనాలిసిస్. ఈరోజు ప్రధానంగా ఒక అంశం గురించి మాట్లాడుకుంటే గుంటూరు వెస్ట్ నుంచి ఇద్దరు బీసీ అభ్యర్థులు బరిలోకి దిగబోతున్నారు అసెంబ్లీ ఎన్నికలకి ఏపీలో. సో ఆ అభ్యర్థులు ఎవరు అంటే వైసీపీ తరపు నుంచి విడుదల రజని బీసీ అభ్యర్థి ఆవిడ బీసీ సామాజిక వర్గానికి చెందినవారు. అలాగే ఇటు ప్రత్యర్థి అయిన టీడీపీ తరపు నుంచి అనౌన్స్ చేసిన పేరు కూడా పిడుగురాళ్ల మాధవి గారు. సో ఇటు పక్క చూస్తే విడుదల రజని, ఇటు పక్కన చూస్తే పిడుగురాళ్ల మాధవి ఇద్దరు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారే అవడం విశేషం. సో అక్కడ బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా ఉండటంతో బీసీ అభ్యర్థిని నిలబెట్టాలి అనే స్ట్రాటజీతో నేతలిద్దరూ కూడా ఒక స్ట్రాటజీతో వీళ్ళిద్దరిని దింపడం జరిగింది. బట్ ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటి అంటే ఈ పిడుగురాళ్ల మాధవి అనే ఆవిడ వికాస్ హాస్పిటల్స్ ద్వారా వైద్యం అందిస్తున్నారు. అలాగే ఇక్కడ బీసీ ఓట్లు అధికం కావడంతో ఇరు పార్టీల నుంచి బీసీ అభ్యర్థుల్ని బరిలోకి దింపారు. అలాగే రాజకీయ నేపథ్యం లేకపోవడం మాధవికి ఇక్కడ మైనస్ అనే చెప్పుకోవచ్చు. ఇటు విడుదల రజనీకి కొంచెం రాజకీయ నేపథ్యం, అంగబలం, ఆర్థిక బలం మూడు ఉన్నాయి. అలాగే ఇటు మాధవికి వచ్చేటప్పటికి అంగబలం, ఆర్థిక బలంతో పాటుగా బీసీ సామాజిక వర్గం అనే ఒక ట్యాగ్ లైన్ ఉంది. అలాగే ఈ మాధవికి రాజకీయ నేపథ్యం లేకపోవడం ఇక్కడ ఒక మైనస్ అనే చెప్పుకోవచ్చు. బట్ మొత్తానికైతే ఇరు పార్టీల నేతలు కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించి బీసీ నేతల్నే బరిలోకి దింపారు. మరి ఇద్దరు బీసీ నేతల్లో ఏ బీసీ నేత ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధిస్తారా అనేది వేచి చూడాల్సిందే.